మాయ డైరీ నుండి చదువుతుంది. ఆమె అందమైన ముఖం ఏకాగ్రతతో ఉద్విగ్నంగా ఉంది. అది భవనంలోని అతీంద్రియ కార్యకలాపాలను డాక్యుమెంట్ చేసిన మునుపటి నివాసికి చెందినదని ఆమె గుర్తించింది. అర్జున్ ఎప్పుడూ తెలివైన మరియు విశ్లేషణాత్మక. వారు మరింత దర్యాప్తు చేయాలని సూచిస్తున్నారు. ఆసక్తిగా మరియు సాహసోపేతంగా బేస్మెంట్ ను ఒంటరిగా అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. భయానక వాతావరణం గురించి జోకులతో మానసిక స్థితిని తేలికపరచడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ అతను ఒక దెయ్యపు బొమ్మను ఎదుర్కొన్నప్పుడు అతని ధైర్య సాహసాలు క్షీణిస్తాయి మరియు అతని భయంకరమైన అరుపులు మేడ మీద ప్రతిధ్వనిస్తాయి. స్నేహితులు అతనిని వెతకడానికి పరుగెత్తారు. రవి వణుకుతున్నట్లు గుర్తించి అతను ఆ దృశ్యాన్ని చూసిన ఖాళీ మూలను చూపారు. ఫ్లాష్ లైట్లతో ఆయుధాలు ధరించి వారు నేలమాలిగలో వెతుకుతారు మరియు గోడలపై చెక్కబడిన వింత చిహ్నాలను కనుగొంటారు. డైరీ నుండి అనువదిస్తూ భవనంలో చిక్కుకున్న ఆత్మల గురించి హెచ్చరికను వెల్లడిస్తుంది. వారి తదుపరి సవాలుకు వేదికగా నిలిచింది. Like, comment, and subscribe for more awesome content.